కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ లో ప్రస్తుత శాసనమండలి సభ్యులు కూడా రఘుత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరోసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం దేవి వినాయక మండపంలో మీడియా సమావేశంలో శాసనమండలి సభ్యులు కూర రఘుత్తం రెడ్డి మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నాడు జరిగే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు ఒక ప్రత్యేక వేదికను సంతరించుకుందని, ఎందుకంటే ఎప్పుడు ఉపాధ్యాయులు సంబంధించి ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయుల సంఘాల మధ్య పోటీ వాతావరణం ఉండేదని, కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో నిరంతరం సేవ చేయాల్సి ఉంటుందని, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు 25,000 ఓట్లు మాత్రమే ఉంటాయని, 10,000 10 నుండి 20 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్ గా శాసన మండలి కావచ్చని ఒక చెడ్డ ఆలోచనతోటి చాలా మంది ఆలోచిస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారని, రాజకీయ పార్టీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు కూడా ఈ రోజు పోటీకి రావడం చాలా బాధాకరమైనదన్నారు. ఉపాధ్యాయ సమస్యల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సమస్యలను తీర్చడం జరుగుతుందని, గత సంవత్సరం 30% పీఆర్సీ ఇప్పించడంలో గాని, పాఠశాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత కరెంటు వసతి కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు కొరకు ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెడుతుందని అనేక రకాల ప్రతిపాదన చేసి నేను ప్రభుత్వానికి కొత్త డిమాండ్ ప్రభుత్వానికి పంపడం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన ఉపాధ్యాయ మిత్రులకు నెలకు 600 రూపాయలు వస్తుందని, సర్వీసులో ఉన్న ఆ ఉద్యోగులకు ప్రతి నెల 2,000 రూపాయలు చెల్లిస్తుందని, సంవత్సరానికి 24,000 రూపాయలతో మంచి హాస్పిటల్లో చూయించుకోవచ్చని తెలిపారు. అందుకే నాకున్న 36 సంవత్సరాల అనుభవంతో, ప్రభుత్వం దగ్గర ప్రాతినిధ్యం వహించిన అనుభవంతో చెబుతున్నానని, మన డిమాండ్లను ప్రస్తావించడం జరిగిందని, కాబట్టి మిత్రులారా జాగ్రత్తగా ఆలోచించి నిర్లక్ష్యం చేస్తే చేయి జారిపోయే పరిస్థితి ఉందని, మీ యొక్క మంచి చెడు కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం జరుగుతుందని, ఆదరించండి, అభిమానించండి. ఉపాధ్యాయులకు శాసన మండలి అభ్యర్థిగా మీ ప్రాతినిధ్యత ఓటు 1 నెంబర్ బ్యాలెట్ పేపర్ లో నా యొక్క సీరియల్ 6 ఉంటుందని, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నా అన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా నమస్కారం. ఈ నెల 27వ తేదీ నాడు జరగబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరిగిన ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది, ఆ అభ్యర్థులే రంగంలో ఉంటారు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అతి భారంతో కూడి ఉండటం, గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో సేవ చేయడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది అని డబ్బున్న ప్రతి ఒక్కడు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలైతే షార్ట్ కట్ 20,000 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు 5,000 కోట్లు 10 కోట్లు ఇచ్చి కొంటే చాలు డైరెక్ట్గా ఎమ్మెల్సీ కావాల్సిన ఆలోచనతో, ఒక చెడ్డ ఆలోచనతో మా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పనుతూ ఇవాళ పోటీలో ఉన్నారు. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఏ వృత్తికి కల్పించినటువంటి అవకాశం ఎవరు కడతారు? మా హెడ్ మాస్టర్ కడతారా? ప్రిన్సిపాల్ కడతారా? గవర్నమెంట్ కట్టాల్సిన కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వకుండా ఇన్ని రోజులు తాత్సారం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేస్తే ఇది ఏందన్నా గమ్మత్తు అనే విషయం, ప్రభుత్వ బడికి మేము కట్టకపోతే వాళ్ళం కడతాం, మేమే కడతాం అని చెప్పి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ నెల నుంచి 0 కరెంటు బిల్లు వచ్చినాయి. అన్నింటికీ పెండింగ్ బిల్స్ ఉంటే కూడా ఏ పాఠశాల కానీ ఏ కళాశాల కానీ చెల్లించాల్సిన అవసరం లేదు అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇట్లా అనేక సమస్యల మీద, అందులో పుట్టి పెరిగిన వాడిని, చదువుకున్న వాడిని, కళాశాలలో అధ్యాపకులకు సంబంధించి నాకు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి, ఆ విషయంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా నాకు మాత్రమే మీ కష్టం సుఖం తెలుస్తుంది. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి, ఒక కార్పొరేట్ వ్యాపారికి మన గురించి ఏమైనా సంబంధం ఉంటుందా? మన వ్యవస్థ మీద అవగాహన ఉంటుందా? మన సమస్యలను పరిష్కరిస్తాడా? దయచేసి ఆలోచించి మంచి మార్గంలో మన వ్యవస్థను బలోపేతం చేసుకుందాం. ప్రభుత్వ బడిని 10 పాఠాల పాటు కాపాడుదాం. ప్రభుత్వ బడులలో, కళాశాలల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అని మీ ద్వారా తెలియజేస్తాం. రానున్న రోజుల్లో మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, కొంతలో కొంత మనం మాట్లాడితే స్పందించే ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారానికి ముందుంటారని తెలియజేస్తూ
మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు పవిత్రతను కాపాడదామని చెప్పి గురువుకున్నటువంటి విలువను మరింత పెంచాల్సిన బాధ్యత మనదే ఉందని చెప్పి తెలియజేస్తూ, నేనేదో గొప్ప వీరుణ్ణి, శూరుణ్ణి, నేను అన్ని సమస్యలు సాధిస్తానని చెప్తలేను. కానీ నేను నాకున్న అనుభవం, 36 సంవత్సరాల అనుభవం, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వాల దగ్గర ప్రాతినిధ్యం చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రుల దగ్గర మంత్రులతో మాట్లాడిన అనుభవం ఉన్న వ్యక్తిగా, అధికారులకు అనేక రకాలుగా మన డిమాండ్ల గురించి ప్రస్తావించిన వ్యక్తిగా నాకున్న అనుభవాన్ని ఉపయోగించి, నాకున్న అనుభవం సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియజేస్తాను. కాబట్టి మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెప్పినా అంటే ఈసారి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకునే ఎన్నికలు కాబట్టి ఈసారి మనం కనుక కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే చేజారిపోయే అవకాశం ఉన్నది వ్యవస్థ. కాబట్టి నేను గొప్పడిగా చెప్పుకోవట్లేదు, కానీ తప్పకుండా అవకాశం ఇస్తే మీ సేవలో నిరంతరం ఉంటానని చెప్పి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా ఏ అంశంలో కూడా మీ మంచి కార్యక్రమాలు కానీ చెడు కార్యక్రమం కానీ ప్రతిరోజు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మంచి చెడులో పాల్పంచుకునే వ్యక్తిగా నన్ను ఆదరించండి, అభిమానించండి. నా అభ్యర్థిత్వం కనుక మీకు నచ్చితే, ఉపాధ్యాయ శాసన మండలి అవకాశం కల్పించాలని అనిపిస్తే తప్పకుండా మీరు నా కూర రఘుత్తం రెడ్డి అనే నా పేరు ఎదురుగా 1వ నంబర్ మొదటి ప్రాయంతో ఓటు వేసి అభిమానించాల్సిందిగా, ఆదరించాల్సిందిగా ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని అభ్యర్థిస్తూ, నా బ్యాలెట్ పేపర్లో నా నంబర్ సీరియల్ నంబర్ 6లో ఉంది. 6కి ఎదురుగా కూర రఘుత్తం రెడ్డి ఉంటుంది, దానికి ఎదురుగా 1వ నంబర్ వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం. మైనార్టీ విద్యార్థులు చదివే నా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని గురించి కానీ, నా పాఠశాలలో చదివే పేద పిల్లవాని గురించి కానీ, నా కళాశాలలో చదివే అధ్యాపకుల గురించి కానీ, కళాశాలలో విద్యార్థుల గురించి కానీ, వాళ్ళ స్థితిగతుల గురించి కానీ, వాళ్ళ కష్టాల గురించి కానీ కనీస అవగాహన లేని వాళ్ళు, మా గురించి ముక్కు తెలియని వాళ్ళు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, సిగ్గుపడతా ఉంటా, తలను గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. వాడు వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే సమస్యలన్నీ పరిష్కరిస్తా, బడే తెలియదు, బడిలో పిల్లలు తెలియదు, మా బడి చాలా సమస్యలు తెలియదు, మొత్తం పరిష్కరిస్తా అంటాడు. అది ఎట్లా సాధ్యమవుతారా? ఒక్కసారి